హలో అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాయి టాక్స్ 29. ఈరోజు మనం గోంగూర పప్పు ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. ఒక గ్లాస్ కందిపప్పును తీసుకొని కుక్కర్లో వేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టేసి కందిపప్పు ఎర్రగా వేగేంత వరకు వేయించుకొని ఒక 2-3 టైమ్స్ వాటర్ వేసి వాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. పక్కన పెట్టుకున్నాక అందులో ఒక టమాటో కట్ చేసి వేసుకోవాలి. అలాగే ఒక 5-6 పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవాలి. ఒక హాఫ్ ఉల్లిగడ్డ కూడా కట్ చేసేసుకొని వేసుకోవాలి. ఒక టేబుల్ స్పూన్ పసుపు వేసేసుకొని ఒక కుక్కర్ మూత పెట్టేసి 5 విజిల్స్ వచ్చేంత వరకు ఉడకనిచ్చుకోవాలి. తర్వాత ఒక 2 చిన్న కట్టల గోంగూరను తీసుకొని శుభ్రంగా వలిచేసి వాటర్ వేసేసి ఒక 2-3 టైమ్స్ క్లీన్ చేసేసుకొని అది మనం ఒక గిన్నెలో వేసుకొని గ్యాస్ మీద పెట్టి మెత్తగా అయ్యేంత వరకు ఉడకనిచ్చుకోవాలి. ఈ గోంగూర అనేది మనం సపరేట్గా ఉడకనిచ్చుకొని కొంచెం మెత్తగా అయ్యాక పప్పు గుత్తి ఎనుపుకుంటే మెత్తగా అయిపోతుంది. పప్పు మెత్తగా వెనిపేసుకున్నాక అందులో కొంచెం మనకు రుచికి తగ్గట్టుగా ఉప్పు యాడ్ చేసేసుకోవాలి. పప్పు అంతా మెత్తగా మెదిగాక మనం వెనిపి పెట్టుకున్న గోంగూరను కూడా అందులో గోంగూర వేసాక పప్పు గోంగూర మొత్తం కలిసేటట్టుగా ఒకసారి కలిపేసేసుకోవాలి. కారం సరిపోతే కొంచెం ఎండు కారం యాడ్ చేసుకోవచ్చు. తర్వాత పప్పును తాలింపు పెట్టుకుందాం. స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కాక తాలింపు గింజలు వేసుకోవాలి. తాలింపు గింజలు ఎర్రగా వేగాక కట్ చేసుకున్న ఉల్లిపాయ అలానే ఎండుమిర్చి వేసుకోవాలి. దంచిన తెల్లగడ్డ, కరివేపాకు, కొత్తిమీర వేసేసుకొని తాలింపు ఎర్రగా వేగనిచ్చుకోవాలి. తాలింపు ఎర్రగా వేగాక మనం ఎనిపి పెట్టుకున్న పప్పును అందులో వేసేసుకోవాలి. పప్పు మొత్తం ఒకసారి వేసుకున్నాక మనకి తిక్కుగా ఉంటే కొంచెం వాటర్ యాడ్ చేసేసుకొని ఒక 5 మినిట్స్ మనం మీడియం ఫ్లేమ్లో పెట్టి పప్పును మరిగించుకుంటే ఎంతో రుచికరమైన గోంగూర పప్పు రెడీ. మీరు నచ్చితే ట్రై చేయండి, చాలా రుచిగా ఉంటుంది. థ్యాంక్ యూ.